హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆదివారం, రామదేవుడు పూజ 5వ ఆదివారం అండి. అందుకే సింపుల్గా పూజ చేసుకున్నాను. ఈరోజు గుడిలో ప్రసాదం పంచిపెడదామని మామిడికాయ పులిహోర అని శనగలు రాముల వారికి ఈ రామదేవుడు పూజ చేసుకున్నప్పుడు మనం ప్రసాదం అంటే పచ్చి గోధుమ నూక, ఆవు పాలు అన్నీ పచ్చివేనండి, పంచదార అన్నీ కలిపి 5 వందలు నైవేద్యం పెడతారు. అదే నేను గుడికి కూడా ఇద్దామని చెప్పి చేసి పెట్టుకున్నాను. ఇది మామిడికాయ పులిహోరకు కావాల్సినవి. పల్లీలు, ఈ పోపు అంతా మీకు తెలిసిందే. 1 కేజీ బియ్యానికి ఒక మామిడికాయ సరిపోయిందండి, ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంది. సరిపోయింది ఒక మామిడికాయ. పోపు అన్నీ వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పసుపు వేసి పెట్టుకున్నాను. చాలామంది పోపులోనే మామిడికాయ వేసి మగ్గబెట్టేస్తారు. అలా కన్నా ఇలా రైస్లో ముందు మనం కలిపేసుకుని తర్వాత పోపు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత గుళ్ళోకి బాక్సులో పెట్టుకుని పట్టుకుని వెళ్ళానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను.